వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు, అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఈ ఆషాఢమాస బహుళాష్టమి, అమావాస్య గురువారము, పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వాటి వలన యంత్ర ప్రమాదాలు,